నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ యాక్చువల్‌గా అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో కంప్లీట్ అయిపోతున్నాయి. అయితే డీఎస్సీ మీద ఏదైతే ఇష్యూ ఉందో అది ఆయన అక్కడ మాట్లాడాలి. లేకపోతే ఆయన తరపున ఎవరైనా మాట్లాడాలి. బట్ అక్కడ సరిగ్గా స్పందించకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా డీఎస్సీ మీద మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే మా హయాంలో జరిగిన ఎగ్జామ్ మీద కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. రండి వచ్చి మాట్లాడండి ఛాలెంజ్ అని చెప్పేసి ఆయన విసురుతున్నారు. అలాగే చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని కూడా అబ్బా కొడుకులు అని చెప్పేసి కొంచెం దూషించడం ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ పక్కన పెడితే టీఎస్సీకి ఏపీపీఎస్సీకి డిఫరెన్స్ తెలియకుండా రెండు ఒకటే కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈయనని ఎవరు సార్ మార్చేది అసలు? ఒకటి మీకు నేను క్లారిటీగా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకుడుగా సూటిగా అడుగుతున్నా. నువ్వు ఏపీపీఎస్సీ డిఎస్సి తేడా తెలియదు. నువ్వు ఈరోజు డిఎస్సి పైన ఆరోపణలు చేస్తావా? నీకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసావు, ఒకసారి ఎంపీగా చేసావు, ఒక 5 ఏళ్ళు ఎంపీగా చేసావు. కనీసం బేసిక్ కామన్ సెన్స్ లేకుండా చాట్ జీపీటీని అడిగినా చెప్తారు. పక్కన వాళ్ళు చెప్తా ఉంటే ఏపీపీఎస్సీ వేరు డిఎస్సి లేదు, ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా అంట ఉన్నావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సూటిగా అడుగుతూ ఉన్నాం. నీకు డిఎస్సి పైన ఆరోపణలు చేసే నైతిక అర్హత ఎక్కడుంది? నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా? నీకేం తెలుసు డిఎస్సి పెట్టడం? ఒక్క డిఎస్సి నిర్వహించలేని నువ్వు ఈరోజు నిష్పక్షపాతంగా డిఎస్సి పెట్టి 16,000 పోస్టులు ఇచ్చావు. నీ అభిమానులు కూడా ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నారు మెరిట్ బేస్డ్ మీద పరీక్షలు రాసి. ఈ రోజు ఆ విధంగా ఇస్తే నువ్వేమంటా ఉండవు? ఈ విధంగా అమ్ముకున్నారంటావు. ఏపీపీఎస్సీ స్కామ్లో మీరు అమ్ముకున్నారు పోస్టులు. ఈ రోజు వచ్చి నువ్వు సిబిఐకి ఇవ్వు అని అంటున్నావు. మా పోలీస్ వ్యవస్థ పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పైన ఒక నమ్మకం ఉంది. సిట్ వేసాం. ఈరోజు సిట్లో ఆధారాలతో మీరు చేసిన ప్రతి తప్పు 3 సార్లు మూల్యాంకనాలు ఎందుకు చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎలాగా నువ్వు పదవి కట్టబెట్టావు, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎలాగ చేశాడు, ఆ తర్వాత గౌతమ్ సవాంగ్కి ఎందుకు ఇచ్చావు, అక్కడే ఏం తప్పులు జరిగాయి, అన్ని ఆధారాలతో ఈరోజు అసెంబ్లీలో బయట పెట్టావు. నీకు దమ్ము ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు. నువ్వు ఎమ్మెల్యేవి. నువ్వేమి నాలాగా సామాన్య ఓటరు కాదు కదా, నాలాగా ఒక పార్టీ కార్యకర్తవు కాదు కదా. నువ్వు ఎమ్మెల్యేవి. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నీకు అర్హత ఉంది. నువ్వు మాట్లాడాల్సింది ప్రెస్ మీట్లో కాదు, శాసనసభలో రికార్డుల్లో మాట్లాడాలి. నీకు మాట్లాడే దమ్ము లేక ఈరోజు వచ్చి నువ్వు ఆరోపణలు చేస్తావా మా పైన? నిన్ను అడుగుతున్నా సూటిగా ఒక యువకుడుగా, నువ్వు 5 ఏళ్ళు డిఎస్సి ఎందుకు పెట్టలా? నువ్వు మెగా డిఎస్సి అన్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో 3 డిఎస్సీలు ఇచ్చారు. 3 డిఎస్సీలు ఇస్తే నువ్వు ఆ రోజు నీ పాదయాత్రలో చేయి దిప్పుతూ మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పావు. మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి 5 ఏళ్లలో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డిఎస్సి ఇస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం. ఆ విధంగా 16,000 పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 పోస్టులకు ఇచ్చారు. ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత రేపు జాబ్ క్యాలెండర్లో 3,000 పోస్టులతో మరో డిఎస్సి నోటిఫికేషన్ రేపు ఇవ్వబోతున్నారు. అంటే గతంలో నోటిఫికేషన్ ఇచ్చాం, పూర్తి చేసాం, రేపు కూడా నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు నీ కడుపు మంట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16,000 ఇచ్చారు, రేపు మరి ఒక 3,000కి ఇచ్చాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇస్తా అంటున్నారు. ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఈ మొత్తం చూసుకుంటే 5 ఏళ్లలో దాదాపు 25,000 దాకా అది అందాజుగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ఏ విధంగా వెళ్తాడు? వెళ్ళలేడు కదా. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందంటే జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ కొత్త పార్టీ, ప్రజలు నమ్మారు. ఇప్పుడు అడుగుతారు కదా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఒక డిఎస్సి ఉద్యోగం ఇలా. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు 25,000 పైన ఉద్యోగాలు ఇచ్చారు. 3 సార్లు 4 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఫస్ట్ టైం మెగా డిఎస్సి అని చెప్పి 16,000 పోస్టులు ఇచ్చారు. నువ్వు ఇవ్వలేకపోయావని ప్రజలు అడుగుతారు కాబట్టి ఈరోజు బురద చల్లాలి కాబట్టి ఈరోజు బురద జల్లుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎస్సీఆర్టీకి సంబంధించి మళ్ళీ అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించి ఒకరికే ఇచ్చారు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక వ్యక్తికే పదవి 2 ఎలా ఇస్తారు అని చెప్పి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం సౌలభ్యం కోసం ఒక వ్యక్తికి ఇచ్చారు. దాన్ని నువ్వు అంటున్నావు కదా. నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, నీకు సీఎం ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఏంటి? ఇయర్ అండ్ ఐ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. అంటే రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్కటి ఫస్ట్ బ్రీఫింగ్ చీఫ్ మినిస్టర్కి ప్రతిరోజు మార్నింగ్ ఇచ్చేది ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్. అంటే నీతో ఎవ్రీడే కనెక్ట్లో ఉన్న ఒక అతనికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఏపీపీఎస్సీకి సెక్రటరీగా చేసావు. మళ్ళీ వచ్చి ట్రాన్స్పోర్ట్కి ఇంకొక కమిషనర్ పోస్ట్, ఇంకో పోస్ట్, అంటే 3 పోస్టులు ఇచ్చావు. ఏ ఉద్దేశంతో ఇచ్చావు? పిఎస్ఆర్ ఆంజనేయులకు 3 పోస్టులు, ఏపీపీఎస్సీకి ఏం సంబంధం? ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కదా. అంటే నువ్వు 3 ఇవ్వచ్చు నీ స్కాముల కోసం. ఈరోజు ఒక నిష్పక్షపాతంగా ఎగ్జామ్ పెట్టడం కోసం, ఎగ్జామ్ సౌలభ్యం కోసం ఒక వ్యక్తికి పదవి ఇస్తే నిలదీస్తున్నావు. నీకు బుర్రుందా అని అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇంకొకటి, నువ్వు మాట్లాడిన దానికి సూటిగా అడుగుతున్నావు. డిఎస్సి పైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. 3 రోజులు నేను ఛాలెంజ్ చేస్తున్నావు. నారా లోకేష్ గారు రా అసెంబ్లీకి రా అంటున్నావు. అసెంబ్లీలో చర్చించే దమ్ము ఎందుకు లేదు నీకు? అసెంబ్లీకి రావచ్చు కదా. అసెంబ్లీలో నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ అసెంబ్లీలో పెట్టి మాట్లాడు, నిక్కచ్చిగా మాట్లాడు. అసెంబ్లీలో నీకు మాట్లాడే అనైతిక అర్హత ఉంది. నువ్వు ఒక పార్టీ శాసనసభ పక్ష నేతగా, నీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, మీకు సమయం ఇస్తారు. నువ్వు వచ్చి స్పీకర్ని అధ్యక్ష
నేను మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు ఎక్కువ ఏంటంటే సరే ఖచ్చితంగా ఇస్తారు. స్పీకర్ గారు అయ్యన పాత్ర గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎందుకు రాలా? నువ్వు ప్రెస్ మీట్ పెడతా అంటావు. ప్రెస్ మీట్ పెట్టడానికి నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు? నీ పదవికి రాజీనామా చేసి ఈ రోజు అడుగుతున్నావు. నీ 11 మంది 11 నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు. వాళ్ళు కనీసం శాసనసభకు రానప్పుడు రాజీనామా చేసేయండి. ప్రభుత్వ జీతాలు తీసుకొని తింటావునా, మా సొమ్ము తింటా ఉన్నారు, సిగ్గు లేదా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు. ఇంకొకటి, నువ్వు డిఎస్సి పైన నిజంగా నువ్వు చేసిన ఈరోజు నువ్వు ఇదే 4-5 ప్రెస్ మీట్లుగా పెట్టి చెప్పు, నువ్వు పెట్టిన ప్రతి ఆరోపణకి ప్రభుత్వం తరపున ఒక జవాబుదారితనంగా సమాధానాలు ఇచ్చారు. ఎవరు ఇచ్చింది? సెక్రటరీలుగా, స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా ఎవరైతే కమిషనర్స్ వీళ్ళు ఉన్నారు ఇచ్చారు. కోన శశిధర్ గారు ఆ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఇచ్చారు. తర్వాత వచ్చి ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్పోర్ట్స్ ఉన్నారో అజయ్ జైన్ గారు ఇచ్చారు. మళ్ళీ అదేవిధంగా శాప్ ఎండి ఎవరైతే బర్నీ గారు ఉన్నారో ఆమె ఇచ్చారు. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అన్సారియా గారు ఆమె ఇచ్చారు. ఈ విధంగా అధికారులందరూ వచ్చి ఒక బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చారు. మినిస్టర్ గారు ఒక ప్రజాప్రతినిధిగా ఆయన అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు ఆన్ రికార్డు. నువ్వు నిజంగా ప్రశ్నించేట్టుగా ఉంటే అసెంబ్లీకి వచ్చి స్టేట్మెంట్ మంత్రి గారు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత సమయంలో నువ్వు మాట్లాడుండాలి. నువ్వు మాట్లాడలేదంటే ఆడేమీ ఇలా. ఇంకొకటి కూడా చెప్తానండి, ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్సిని అడ్డుకోవడానికి 300 కేసులు పైగా వేశాడు. 300 కేసులు వేసావు. ఎందుకంటే ఉద్యోగాలు రాకూడదు పేదవాళ్ళకని చెప్పి. మళ్ళీ నువ్వు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళ పార్టీ శాసనమండలి సభ్యుడు పిల్లేస్తే మొన్న కూడా కోర్టు ఏమని చెప్పింది తెలుసా? మీ రాజకీయ అవసరాలు, మీ రాజకీయ దురుద్దేశంతో పిల్లల్ని కోర్టు స్వీకరించదు. ఏమన్నా ఆధారాలు ఉంటే క్లారిటీకి సబ్మిట్. ఒక్క ఆధారం సబ్మిట్ చేయాల కోర్టుల్లో కేసులు కొట్టేశారు. ఎందుకంటే మీరు ఆధారాలు చూపించలేదు కనుక. ఈ రోజు మీకుండే ఒకే ఒక్క అవకాశం ఏంటంటే మీ సొంత మీడియా, మీ సొంత సోషల్ మీడియాలో వేసుకోవడానికి రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు డిఎస్సిలో 16,000 పోస్టులు పొందిన వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చాయని. 2018లో డిఎస్సి వస్తే మళ్ళీ ఈరోజు 2025లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిఎస్సి వచ్చింది. అంటే మధ్యలో 5 ఏళ్ళు నువ్వు ఒక డిఎస్సి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పు. ఆంధ్ర రాష్ట్ర యువత అడుగుతున్నాం. యాజ్ ఎ జెన్జీ నువ్వు అంటున్నావు ఒక జెన్జీ వారని చెప్పి, మొన్నేదో ముసలి వాళ్ళందరినీ 80 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ వచ్చి నీ గంజాయి బ్యాచ్ని పెట్టి చెప్పించావు. అసలైన జెన్జీ మేము అడుగుతున్నాం. ఎందుకు పెట్టలా ఒక డిఎస్సి నువ్వు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 2018లో ఇచ్చిన దాన్ని ఆ తర్వాత పరీక్షలు జరిగింది. ఆ రోజు నార్మల్ ఫిలిమ్స్ జరిగి మెయిన్స్ ఇవిటికి వచ్చేప్పటికి నువ్వు దాన్ని స్కామ్ చేసి పార్నొక్కావు. అంటే నీ 5 ఏళ్ళ అధికారంలో అది కూడా ఇవ్వలేకపోయావు. ఇది నీ చరిత్ర. నువ్వు ఈ రోజు వచ్చి నీతులు చెప్తా ఉన్నావు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ప్రతి ఒక్కరు గ్రహిస్తా ఉన్నారు. నువ్వు సిబిఐ ఎంక్వైరీ అంటూ ఉన్నావు. స్ట్రైట్గా సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా. నువ్వు ఒక మాట అంటూ అన్నావు. నేను కూడా నిన్న సూటిగా అడగదలుచుకున్నా. సిబిఐ ఎంక్వైరీకి అడిగే ముందు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అదే సిబిఐ వాళ్ళు పులివెందులకు వస్తే వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టించావు? సిబిఐ వాళ్ళపైన అదే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని విచారణ చేసి అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో లోపల పెట్టి స్టేట్ పోలీసుని బయట పెట్టి, అదేవిధంగా నీ కార్యకర్తలను పెట్టి అక్కడ రచ్చరంబోలా చేసి వాళ్ళని లోపలికి పోనీయకుండా అడ్డుకునింది నువ్వు కాదా? సిబిఐ రాష్ట్రంలో ఎక్కొద్దని చెప్పింది నువ్వు కాదా? ఈరోజు మాత్రం సిబిఐ కావాల్సి వచ్చిందా? నీకు అవసరమైనప్పుడు సిబిఐ కావాలి, నీకు వద్దన్నప్పుడు వద్దు. 2 నాలుకల ధోరణి ఎందుకు అని సూటిగా అడుగుతూ ఉన్నావు. సిబిఐ పై నీకు అంత ప్రేమ ఉంటే నీ కేసులు సిబిఐలో ఉన్నాయి కదా, నిగ్గు తేల్చమని పిల్లి ఎందుకే లేకపోతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం యాజ్ ఎ జెన్జీగా. నీ పైన 11 ఛార్జ్ షీట్లు, నువ్వు 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సిబిఐ అడుగుతున్నావు కదా, నీ కేసులన్నీ సిబిఐలోనే ఉన్నాయి కదా. ఫస్ట్ నా కేసులన్నీ ఒక 4 రోజుల్లో తేల్చండి అని సిబిఐలో పిటిషన్ వేసి త్వరితగతిన నా కేసులు తేల్చండి, నేను బెయిల్ పైన వద్దు, నా బెయిల్ రిజెక్ట్ చేయండి అని సిబిఐని ఎందుకు అడగలేకపోతున్నావు? ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని తప్పించుకుని నువ్వు ఈరోజు మాట్లాడతావా సిబిఐ గురించి? సిబిఐ కావాలా? ఈరోజు స్టేట్ పోలీస్ పైన, మా పోలీసుల పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి వేసాం, విచారణ జరిపించాం, ఏపీఎస్లో ఆధారాలు పెట్టాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నువ్వు టైం పాస్ చేయడానికి ఈరోజు మళ్ళీ సిబిఐ అని కొత్త డ్రామా ఆడుతూ ఉండవు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నీ ద్వంద్వ వైఖరి, నీ దుర్బుద్ధిని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఇంకొక మాట మాట్లాడు, అబ్బా కొడుకులు అని చెప్పి. ఇది మన రాయలసీమలో నార్మల్గా నువ్వు అడిగితే మా రాయలసీమలో ఎట్టే అంటారప్ప, అందుకని అబ్బా కొడుకులు అని నన్ను అంటావు. నేను రాయలసీమ ఉండే అబ్బా కొడుకులు అంటున్నావు కదా. నీ అబ్బా రాజశేఖర్ రెడ్డి గురించి కావచ్చు, నీ గురించి కావచ్చు, నేను కొడితే ఏమని వచ్చింది తెలుసా? అబ్బా కొడుకుల క్విట్ ప్రో క్రో. నీ అయ్యా ముఖ్యమంత్రి, నీ అబ్బా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు
నువ్వు బెంగళూరులో కూర్చొని చేసిన సెటిల్మెంట్ల గురించి తెలియవా? నీ అబ్బా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పాత బస్తీలో మతకాల్లో హాలు పెట్టి ఎంతమంది ప్రాణాలు తీశాడు? నీ అబ్బా ముఖ్యమంత్రి అవడం కోసం దేశం గర్వించదగ్గ ప్రధాని పివి నరసింహారావు గారు, దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాళ్ళపైన చెప్పులేపిచ్చాడు కడపలో నీ అబ్బ రాజశేఖర్ రెడ్డి. నీ అబ్బ రాజశేఖర్ రెడ్డి 2004లో గుర్తు తెచ్చుకో. ముఖ్యమంత్రి పదవి కోసం డి శ్రీనివాసు పిసిసి అధ్యక్షుడిగా గెలిస్తే ఎలక్షన్స్, ఆ రోజు పొత్తులో 4-5 పార్టీల పొత్తులో కేంద్రంలో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్ లాబీ ఉపయోగించి నీ అబ్బ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. నీ అబ్బ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు క్విట్ ప్రో క్రోల్ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నావు. ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. మీ అబ్బా కొడుకుల క్విట్ ప్రో క్రో చరిత్రలో నీ అబ్బ బతుకునుంటే నీ అబ్బ జైల్లో చెప్పకూడదు తినేవాడు తెలుసా? నీలాగే నీ అబ్బ చనిపోయిన తర్వాత నువ్వే, లేదా నేను చెప్పడం కాదు, మీ సొంత చెల్లి షర్మిల చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా? మా నాయన్ని కోర్టులో చేర్చింది, ఛార్జ్ షీట్లో చేర్చింది ఎవరో తెలుసా? నా అన్న జగన్మోహన్ రెడ్డి. చేర్చిన లాయర్ ఎవరో తెలుసా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేయించాడని చెప్పి. అది నీ అబ్బా కొడుకుల చరిత్ర. నీ అబ్బ చనిపోతే ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాలు సేకరించింది నువ్వు కాదా? నీ అబ్బ పేరు నడ్డు పెట్టుకొని ఓదార్పు యాత్రలు డ్రామాలాడి రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని దోచుకు తినింది వాస్తవం కాదా? నీ అబ్బ పేరు చెప్పిన ఆ రోజై మళ్ళీ నీ అబ్బనే సాక్షిలో ఫోటోగా తీసేసింది వాస్తవం కాదా? ఆ పార్టీ జెండాలో నుంచి తీసేసింది వాస్తవం కాదా? ఇవన్నీ మాట్లాడొచ్చు, కానీ సంస్కారం అడ్డు వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా మాట్లాడాలంటే ఈ రోజు నేను అబ్బా కొడుకులు అన్నదానికి ప్రజలందరూ కూడా ఏదైనా ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి అలా మాట్లాడకూడదు అని చెప్పేదానికి ఈ విధమైన సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా అది నేను హర్షించను, కానీ జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారాలని ఎక్కడైనా మారతాడని చెప్తూ ఉన్నాం. అంతేగాని మాకేదో వ్యక్తిగత కక్షలేం జగన్మోహన్ రెడ్డితో లేవు. ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం, ఈ రాష్ట్రం శాశ్వతం. కానీ వీళ్ళు చేసిన తప్పులు, రాజశేఖర రెడ్డి చనిపోయి బ్రతికిపోయాడు, కానీ బతుకునుంటే ఆయన చేసిన అవినీతి చరిత్ర మొత్తం జనాలు వచ్చి రోడ్లపైన తరింగొట్టుండేవాళ్ళు. ఈరోజు జెన్జీ ఉండేది ఆ సిచ్యువేషన్కి. అలాంటి చరిత్ర మేము ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాలి కదా. ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? రాజశేఖర రెడ్డి చరిత్ర ఇదంతా మేము ఎప్పుడో మర్చిపోయినాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తాడు, ఈ విధంగా ఎవరిని తగ్గించాలని మాట్లాడతాడు. మేమేం చేస్తాం? మొత్తం రాజశేఖర రెడ్డి చరిత్రను బయట పెట్టాలని పెడుతూ ఉన్నాం. ఆ రోజు ఆయన చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు బయట పెడుతున్నాం. ఈ రోజు ఒక బాధ్యత గల పక్షంగా నువ్వు బాధ్యతగా ఉండు అంటున్నావు. ఇలాంటి మాటలు వద్దు, ఇలాంటి భాష వద్దు. గతంలో నువ్వు మాట్లాడిన మాటలు సిగ్గు లజ్జ లేదని మళ్ళీ వచ్చి ఏడైనా దూకి చావచ్చు కదా అని, ఇవన్నీ నువ్వు వాడిన పదాలు. ఇలాంటి పదాలు మాట్లాడే వాళ్ళని మా ఏరియాలో చిల్లరగాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పద్ధతి మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదు. నేను వయసులో చిన్నవాడిని, కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక శాసనసభ్యుడు, నా రాష్ట్రంలో ఉండే 175 శాసనసభ్యులు ఒక శాసనసభ్యుడిలా బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటే ఒక జెన్సీగా బాధ్యత నేర్పిద్దామని మాట్లాడుతూ ఉన్నాం. ఇలాంటివి అది గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఉన్నాం. ఇంకొకటి, నువ్వు ఈ ఛాలెంజ్లు ఇవన్నీ విసిరిద్దాం, నీ పేటీఎం బ్యాచ్కి అది పెద్ద గొప్పగా అనిపించవచ్చు. నువ్వేదో నీ ఇంట్లో కూర్చొని, నీ ఇంట్లో నీ చుట్టూ ఒక 10 మంది జర్నలిస్టులు నీ వాళ్ళని పెట్టుకొని, నీ మనుషులను పెట్టుకొని ఒక మాట మాట్లాడేసి ఒకరిని తెలియజేస్తే అవి ఏదో బీజిఎంలు పెట్టి వాళ్ళు ఏదో పెట్టేసి ఎలివేషన్లు అనుకుంటున్నావు. జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా? బయటికి రాలేని పిరికి పందా అనుకుంటున్నారు నీ గురించి. వాస్తవంగా అసెంబ్లీకి వస్తే ఏమైపోతుంది? నువ్వు ప్రజాప్రతినిధివే కదా, రావచ్చు కదా. నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనస్తా. పి జనార్దన్ రెడ్డి మీ నాయనకి బాగా తెలుసు. నీకు పక్కనుండే కొంతమంది సీనియర్లు ఎవరైనా ఉంటే మీ పార్టీలు అడుగు పి జనార్దన్ రెడ్డి గురించి. 1994లో కాంగ్రెస్ పార్టీకి 294 సీట్లు 26 స్థానాలు వస్తే ప్రతిపక్షం కూడా పి జనార్దన్ రెడ్డి పోరాడాడు. ఈరోజు హైదరాబాద్లో ఏ మూలకు పోయినా కానీ పీజేఆర్ విగ్రహాలు ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాలా, ఎమ్మెల్యేనే, ఒక పార్టీ శాసనసభ పక్ష నేతగా చేశాడు పీజేఆర్. ఈరోజు హైదరాబాద్లో ఏ మూలకు పోయినా పీజేఆర్ విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం, పి జనార్దన్ రెడ్డి విగ్రహాలు. బాధ్యత గల నాయకులు హుందాతనంగా ప్రవర్తిస్తే, ప్రజల పక్షాన పోరాడితే అలా విగ్రహాలు పెడతారు. అంతేగాని నువ్వు అనొచ్చు మా నాయనది కూడా పెట్టారు కదని. మీ నాయనది నువ్వు సంపాదించిన అక్రమం, మీ నాయన నువ్వు క్విట్ ప్రో క్రోలు సంపాదించిన అవినీతి సంపాదనతో పెట్టుకున్న విగ్రహాలకి, ప్రజామద్దతో పెట్టిన విగ్రహాలకి చాలా తేడా ఉంటుంది. తెలుసుకో, ఒక బాధ్యత గల నాయకుడిగా మెలుగు. రాజకీయాల్లో గెలిపోవటం సర్వసహజం, అధికారం, ప్రతిపక్షం, విపక్షం ఇవన్నీ సర్వసహజం. కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాలి. నువ్వు వచ్చి మాట్లాడితే కదా. ఒక్కరోజు 11 నిమిషాలు కూర్చోలేవు అసెంబ్లీలో. మళ్ళీ నేను ఈరోజు ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డికి పేటీఎం బ్యాచ్కి ఛాలెంజ్. ఆయన అన్నాడు కదా ఓవర్ డోస్ అవుతుందని. నీకు ఓవర్ డోస్ అవుతుందేమో, బహుశా మర్చిపోతా అనే భయంతో నువ్వు ఏవో మాట్లాడుతున్నావు. నీకు సూటిగా అడుగుతున్నావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఛాలెంజ్. వాళ్ళెవరో ఒక డిబేట్లో డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నారు. ఎవరు? ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళకి చెప్తున్నాం, నెక్స్ట్ వీక్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా అన్నాడు కదా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డితో ఏపీపీఎస్సికి, ఈ డిఎస్సికి ఫుల్ ఫామ్ చెప్పేయండి. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పేయండి మీరు దమ్ముంటే, పేపర్ చూడనీయకుండా.
మళ్ళీ డిఎస్సి పేపర్ బేస్డా కంప్యూటర్ బేస్డా క్లారిటీగా చెప్పండి. యాక్చువల్లీ అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఆయన పేపర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆయనతో నోట్తో చెప్పేయండి. ఆయన చెప్పలేడని 11 రూపాయలు నాది పందెం. 11 రూపాయలు పందెం అండి నాది. ఆయన దమ్ము ఉంటే క్లారిటీగా ఏపీపీఎస్సీ ఏంటి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏంటి, డిఎస్సి అంటే ఏంటి, ఈ రెండుటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇవి ఎవరు నిర్వహిస్తారు ప్రామాణికంగా తెలుసుకోమనండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్డ్ టెస్ట్ తెలుసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. వితౌట్ పేపర్ జగన్మోహన్ రెడ్డి సరే మా జగన్మోహన్ రెడ్డి పేపర్ లేకపోతే చెప్పండి, పేపర్ తీసుకొనైనా కరెక్ట్గా చెప్పమని చెప్పండి. ఇవి ఫుల్ ఫాములు చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఆయన చెప్పలేడని 11 రూపాయలు పందెం. ఆ చూసి చెప్పలేని జగన్మోహన్ రెడ్డి డిఎస్సి పైన ఆరోపణలు అంటే ఆయన మానసిక పరిస్థితి, ఆయన పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో ఉండే యూత్కి అందరికీ అర్థమైంది. ఇకనైనా పద్ధతి తెచ్చుకొని ఇలాంటి అనాధార ఆరోపణలు చేయకుండా ఒక రాజకీయ నాయకుడిగా మెలగాలని కోరుకుంటూ ఉన్నాం. నీకు దమ్ము ఉంటే 4 రోజులు అసెంబ్లీకి రాలా, నువ్వు మళ్ళీ నీ వాళ్ళు నీకు ఎలివేషన్లు ఇస్తారు. అసెంబ్లీకి రాలేకపోయినా నిన్ను పులి సింహం అంటారు. నువ్వేం పులి సింహం? చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో ఒకసారి ఉంటారు, అందరిని ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే నిలబడతారు. 151 మంది ఆ రోజు, చాలా మంది, సగం మంది మినిస్టర్లు, దాదాపుగా 10-15 మంది మినిస్టర్లు లేశారు. ఆ రోజు లేచి చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, పర్లా 151 మంది వచ్చినా సమాధానం చెప్పగల దమ్ము నాకుంది. మీరు 151 మంది వచ్చినా ఇక్కడే నిలబడి సమాధానం చెప్తా. భయపడే ప్రసక్తే లేదు, పారిపోయే ప్రసక్తి. తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది, సమాధానాలు చెప్తుంది. మీ 151 మందికి సమాధానం చెప్పగల చరిత్ర, సత్తా నాకుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అది సింహం అంటే, అది పులంటే. ఆ రోజు 23 మంది ఉన్నా మీరు 22 మందిని పంపించేసిన ఒక్కడే నిలబడి 151 మందికి నేను సమాధానం చెప్తా అన్నాడు చూడు. అది మగతనం అంటే, అది పౌరుషం అంటే. ఈరోజు 11 మంది ఉంటే అయ్యా సమాధానం చెప్దు అంటే రాకుండా నేను ఇంట్లో కొనుక్కుంటా, తాడేపల్లిలో కొనుక్కుంటా, ఎలహంకాలో కొనుక్కుంటా అని చెప్పి నువ్వు సింహమా? అడుగుతూ ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు. ఇకనైనా బాధ్యతగా, హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి మారాలని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా, ఒక జెన్జీగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.